హాయ్ గైస్, వెల్కమ్ టు పెళ్లి సిరీస్ 3. చిన్న చిన్న పనులు ఉన్నాయని చీరాలు అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చాలా ఎండగా ఉందని చెప్పేసి జ్యూస్ తాగి మళ్ళీ బయలుదేరిపోయాం. డీమార్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా పనులు ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న వస్తువులు కావాల్సినవి ఉంటే అవన్నీ తీసుకుంటుంది మా అక్క తీసుకుంటుంటే తనని నేను చాలా ఇరిటేట్ చేస్తున్నాను. ఇదంతా మనకు అవ్వదులే అని మనకు కావాల్సిన చాక్లెట్స్ తీసేసుకున్నాం. డీమార్ట్కి వచ్చాక ఐస్ క్రీమ్ తినిపోతే ఎలా, చక్కగా అక్కడే కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ బయలుదేరి జూడియోకి అయితే వెళ్తున్నాం. జూడియోలో ఏదో సేల్ నడుస్తుందన్నారు, సో అందుకని చూద్దామని వచ్చాం. ఇక్కడ మా అక్క అయితే ఏవో క్లిప్స్ అవన్నీ చూస్తుంది. నేనైతే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ డ్రెస్ తీసేసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి విశాల్ మార్ట్కి అయితే వచ్చాం. మా బుడ్డిగాడు వాళ్ళకి బట్టలు తీసుకుందామని వచ్చాం. వాళ్ళకి నైట్ వేర్ చూస్తున్నాం. కొన్ని నైట్ వేర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మా బుడ్డిగాడు వాళ్ళకి విశాల్ మార్ట్లోనే సెట్ అవుతాయి, ఎక్కడా సెట్ అవ్వు. ఇక్కడ చూడండి, నేనే బిల్డప్ ఇస్తున్నాను బిల్డింగ్ వేస్తున్నట్టు. చివరికి అన్నీ వచ్చి నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు. బిల్డింగ్ వేయించుకొని బయలుదేరిపోయాం. మా అక్క వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి కాల్ వచ్చింది, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి మా వదిన అక్క వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా కలిసి శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇలా ఫ్యామిలీతో షాపింగ్కి వస్తే ఎంత హ్యాపీగా ఉండిద్దో కదా. వాళ్ళందరినీ ఇరిటేట్ చేస్తూ మనం ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, వాళ్ళందరూ శారీస్ సెలెక్ట్ చేసుకుంటుంటే నేను మాత్రం వీడియోస్ తీసుకునే పనిలో వాళ్ళందరినీ ఇరిటేట్ చేసే పనిలోనే ఉన్నాను. కెమెరాకి హాయ్ చెప్పమంటే చూడండి ఎలా చెప్తున్నారో ఒక్కొక్కళ్ళు. అక్కడ నుంచి బయలుదేరిపోయి వేరే షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ కొన్ని పర్చేస్ చేశారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఆకలిగా ఉందని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేసుకొని హ్యాపీగా తినేసి మళ్ళీ బయలుదేరిపోయాం. వేరే షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ మా అక్క డ్రెస్సెస్ ట్రయల్ చేస్తుంది. తనకి నచ్చింది తీసుకుంది. మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. మార్నింగ్ వెళ్ళాను, మళ్ళీ నైట్ అయ్యాక ఇంటికి వస్తున్నాం. వెళ్ళేదారిలో చాలా తలనొప్పిగా ఉందని అందరం కలిసి కెఫే దగ్గర అయితే ఆగాం. ఇక్కడ అందరికీ కాఫీ చెప్పేసుకొని మంచిగా కాఫీ అయితే తాగేసాం. కాఫీ తాగి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఓకే గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.